నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి బాహుబలి తర్వాత ప్రభాస్ కు హిట్టే లేదు సాహో పర్వాలేదు కానీ ఆదిపురుష్ అయితే దారుణం ఇక ప్రభాస్ పని అయిపోయింది అన్న వాళ్ళంతా ఒక్కసారి కళ్ళు తెరిచి ఇంటి బయటకు వచ్చి చూడండి నిద్రమత్తులో ఉంటే ఒక్కసారి ముఖం కడుక్కోండి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సెన్సేషన్ సృష్టించిన సాలార్ విడుదలైన ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తో మైండ్ బ్లాక్ చేసింది ఇక చెప్పాలంటే అసలు సాలార్ సినిమాకు సూపర్ హిట్ అనేది చాలా చిన్న పదం టీజర్ అప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను డైనోసర్ అని ఎందుకన్నాడో ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు కానీ ఆ కటౌటే బాక్స్ ఆఫీస్ మీదకి దండెత్తింది అంటే అది ప్రభాసే ఇక సాలార్ సినిమా స్టోరీ విషయానికి వస్తే కాన్సర్ అనే సామ్రాజ్యానికి కర్తరాజా మన్నార్ ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తూ ఉంటారు దీంతో రాజా మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి అయితే రాజా మన్నార్ మాత్రం తన కొడుకు వరద రాజా మన్నార్ ని ఈ సామ్రాజ్యానికి రాజుగా చూడాలనుకుంటాడు అయితే ఈ లోపుగా కాన్సర్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకొని వరదరాజా మన్నార్ ని అంతం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు వరద స్నేహితుడైన దేవ అలియాస్ ప్రభాస్ ఆ సైన్యాన్ని ఎలా ఎదిరించాడు తన ప్రాణ స్నేహితుడు దేవ ఏం చేశాడు అనేది అసలు కథ అంతేకాకుండా దేవకు సాలార్ అనే పేరెలా వచ్చింది 25 ఏళ్ల పాటు ఊర్లు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల పల్లెల్లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఇక సినిమా హైలైట్స్ విషయానికి వస్తే ప్రభాస్ ని ప్రతి అభిమాని ఎలాంటి పాత్రలో చూడాలి అనుకుంటాడో అలాంటి పాత్రలో ప్రభాస్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు సాలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి అదే విధంగా కాన్సర్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్లు బాగా ఉన్నాయి సాలార్ పాత్రలోని షేడ్స్ ని ప్రభాస్ బాగా పలికించాడు ప్రభాస్ శృతి హాసన్ మధ్య సాగే సీన్స్ ని అలాగే ఫ్లాష్ బ్యాక్ ని ఆ ఫ్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ని ఇలా ప్రతి పాత్రను ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దాడు ముఖ్యంగా ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి ప్రభాస్ తర్వాత ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించే ఏం టేకింగ్ ఏం డైరెక్షన్ కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటూ ప్రత్యేకమైన ఒక ప్రపంచాన్ని పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్ గా తెరపై ప్రశాంత్ నీల్ ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది కేజీఎఫ్ సినిమాతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్స్ కంటే డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కథని నడిపించాడు అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు అవసరం ఉన్నప్పుడంతా మంచి ఎలివేషన్స్ తో ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించారు ఇక సినిమాకు ప్రాణం క్లైమాక్స్ ఇప్పటి వరకు ప్రభాస్ రౌద్ర రూపాన్ని చూసిన మనకు అతని ఉగ్ర రూపంతో అంచనాలను పీక్స్ కి వెళ్ళిపోతాయి అయినా కూడా ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయకుండా రోమాలు నిక్కబొడిచే రేంజ్ తో ఉంటుంది క్లైమాక్స్ అదే సమయంలో అద్భుతమైన ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ ని ఈ రేంజ్ లో చూసిన తర్వాత రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేయడం ఖాయం ఇక ఈ సినిమాతో ప్రభాస్ తన బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఓవరాల్ గా ప్రభాస్ ఈస్ డైనోసర్ అంతే